రైల్వే ట్రాక్ కిందన్న ఈ రూట్‌ని చూస్తే బండి మాత్రమే వెళ్తుంది. కారు వెళ్తుందా లేదా అనైతే భయపడతామండి. అంటే రైల్వే ట్రాక్ కింద నుంచి ఆఫ్ ది రూట్ అయితే రోడ్ ఉంటుంది. మిగతా కొంచెం వాటరీగా ఉంటది గానీ, కారైతే వెళ్ళిపోతుందనమాట. భయం లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంతకీ ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? 108 స్తంభాలు కలిగిన శివాలయం, అలాగే భూగర్భంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్న ఇళ్ళపల్లి అనే గ్రామం వైపైతే ఈ రూట్ వెళ్తుందండి. ఇలా వెళ్తే మనకి 108 స్తంభాల గుడి అయితే వస్తుంది. ఇదిగో గుడి చాలా బావుంటుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఈ ఎల్లపల్లి అయితే ఉందండి. సామర్లకోట నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి నిర్మాణం చాలా బాగా చేపట్టారండి. ఇక్కడ 108 స్తంభాలతో దేవాలయం ఉంది కదా. ఇక్కడ కనుక మనం అభిషేకం చేయాలంటే ముందుగా ఒక 20 రూపీస్‌తో టోకెన్ తీసుకుంటే బకెట్‌తో వాటర్ చిన్న గ్లాస్‌తో అయితే ఇస్తారు. ఇక్కడ 108 స్తంభాల మీద కూడా మళ్ళీ 108 శివలింగాలు అయితే ఉంటాయి. ప్రతి స్తంభం దగ్గర కింద ఇలా శివలింగం ఉంటుందండి. 108 స్తంభాలకి 108 శివలింగాలు ఉంటాయి. అలాగే ప్రతి స్తంభం మీద స్వామివారి నామం అయితే రాసి ఉంటుందన్నమాట. అంటే అష్టోత్తరం చదువుతూ మనమైతే అభిషేకం చేసిన జలం అంతా కూడా లోపల పాదరస శివలింగం ఉంటుంది. ఆ శివలింగంపై అభిషేకంగా అయితే పడతాయన్నమాట అండి. అసలు నిజంగా ఈ ఆలోచన అయితే ఎంత బాగుందో చూసారా? 108 నామాలు చదువుతూ 108 శివలింగాలకి పూజ చేస్తే అవంతా వెళ్ళి పాదరసలింగంపై పడతాయన్నమాట. ఈ మండపం వెనకాల ఫస్ట్ ఇలా వినాయక స్వామి వారు అయితే దర్శనమిస్తారు. పాదరస శివలింగం అయితే ఇలా అభిషేకం జరుగుతున్నంతసేపు బంగారు వర్ణంలోకి మారుతుంది. మామూలుగా అయితే సిల్వర్ కలర్లో అయితే ఉంటుందండి. మేమైతే ముందుగా ఇక్కడ శివాలయ దర్శనం అయితే చేసుకున్నాం. తర్వాత పక్కన అమ్మవారు కూడా వేయించేసి ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత వెనుక వైపుగా వెళితే ముందుగా మనకి అన్నపూర్ణమాత అయితే దర్శనమిస్తారండి. ఇక్కడైతే కొంచెంగా మనం బియ్యం వేస్తే ఒక లోపలికైతే వెళ్ళేలాగా అయితే మార్గాన్ని ఏర్పరిచారు. అక్కడి నుంచి ఇలా వెళ్తే భూగర్భంలో వెంకటేశ్వర స్వామి వారైతే వేయించేసి ఉన్నారు. లోపల మార్గం అంతా కూడా చీకటిగా ఉంటుందండి. సెల్ ఫోన్ లైట్ వేసుకొని అయితే వెళ్ళాలి. మధ్య మధ్యలో చిన్న చిన్నగా లైట్స్ పెట్టారు కానీ మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మనకి ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే చాలా చాలా అంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది. తనువంతా పులకరించిపోతుందండి. లోపల స్వామివారు కూడా నల్లరాతి విగ్రహం ఎంత అందంగా ఉంటారంటే స్వామివారి నగలన్నీ మెరుస్తూ ఆ నల్లరాతి విగ్రహం చిరునవ్వుతో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా మహిమాన్వితం అండి. ఇలాంటి ఆలయాలను అయితే తప్పకుండా అయితే దర్శించుకోవాలండి. ఎందుకంటే మనకి అలా అభిషేకం చేసినప్పుడు స్వామివారిమే అలా జలం పడడం, ఇలా భూగర్భంలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మనకి చాలా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7, 8 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుందండి. మధ్యలో మూసేయడం అయితే జరగదనమాట. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అయితే ఇక్కడ భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి మహిమత దేవాలయాన్ని తప్పక దర్శించుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.